ముజఫరాబాద్ లో ఉగ్ర స్థావరంపై దాడులు చేసిన తరువాతి సిట్యుయేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక బహవాల్పూర్ లో ఉగ్ర స్థావరంపై దాడి చేసిన తరువాతి సిట్యుయేషన్ కూడా మనం చూడొచ్చు. సివిలియన్స్ ఉండే ప్రాంతంలోనే వీళ్ళు డెన్స్ ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి అక్కడ వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా బయటికి వచ్చి చూస్తున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దాడుల తర్వాత సిట్యుయేషన్ ని ఇక అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. సో జైషే మహమ్మద్ కీలక కేంద్రం ఇప్పుడు నేలమట్టం అయిపోయిందని చెప్పాలి. పాకిస్తాన్ లోని బహవాల్పూర్ లోని మర్కజ్ సుభానల్లా ప్రాంతంలో ఉంది. ఈ హెడ్ క్వార్టర్ 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది 2019 పుల్వామా దాడికి ఉగ్రవాదులు శిక్షణ పొందింది ఇక్కడే. మసూద్ అజర్ అధీనంలో ఈ టెర్రర్ క్యాంప్ ను గురిపెట్టి ధ్వంసం చేసింది మన ఆర్మీ. జైషే చీఫ్ మౌలానా మసూద్ అజర్ ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ హస్కర్ తో కలిసి ఈ శిబిరం నుండి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. సో ముజఫరాబాద్ లో ఉగ్ర స్థావరంపై దాడుల తరువాత సిట్యుయేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బహవాల్పూర్ లో ఉగ్ర స్థావరంపై దాడి తరువాత సిట్యుయేషన్, అదేవిధంగా బహవాల్పూర్ లోనే 2 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది మన ఆర్మీ. ఆ ప్రదేశాల్లో ఉన్న సిట్యుయేషన్స్ ని మనం చూస్తూ ఉన్నాం. పాక్ మాత్రం కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని చెప్పుకుంటోంది. కానీ 100 మందికి పైగానే చనిపోయి ఉంటారని మన అంచనా. మరికొద్ది నిమిషాల్లోనే రక్షణ శాఖ ఒక ప్రెస్ మీట్ పెట్టబోతోంది. అఫీషియల్ గా మనం అటాక్ ఎలా చేశాం, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉగ్రవాదులకు సంబంధించిన హెడ్స్ అక్కడ ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా మరికొద్ది క్షణాల్లోనే తెలిసే అవకాశం ఉంది. సో TV9 ని చూస్తూనే ఉండండి. ట్యూన్ చేసిన వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్ గా అర్థమయ్యేలాగా TV9 స్క్రీన్ మీద మీకు డీటెయిల్ గా ఇస్తున్నాం. ఎక్కడెక్కడ దాడులు జరిగాయి, ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి, దాడుల తరువాత సిట్యుయేషన్ ఏంటి అన్నది ఒక్కసారి TV9 స్క్రీన్ చూస్తే అర్థమైపోయేలాగా మీకు ఇస్తూ ఉన్నాం. ముజఫరాబాద్ లో ఉగ్ర స్థావరంపై దాడులు జరిగిన తరువాత సిట్యుయేషన్ అది. ఇక బహవాల్పూర్ లోనే ఉగ్ర స్థావరాలు రెండు ఉగ్ర స్థావరాలు 2 ప్రాంతాల్లో మనం అక్కడ దాడులు చేశాం. సో అక్కడ ఆ దాడుల తర్వాత సిట్యుయేషన్, ఆ చుట్టుపక్కల ఉన్న సివిలియన్స్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సో ప్రతీకార చర్య ఏ రేంజ్ లో ఉంటుందో పాక్ ఇప్పుడు చూపించింది భారత్. సో ఇది ఒక్కటే కాదు, ఆపరేషన్ సింధూర్ మొదలు మాత్రమే, ముగింపు కాదు ఇది. దీంతో మనం ఆగం. ఉగ్రవాదాన్ని అంతమొందించేంత వరకు ఇది కొనసాగుతుంది. ఇది గట్టి హెచ్చరిక పాకిస్తాన్ కి. కానీ పాకిస్తాన్ మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. సివిలియన్స్ మీద దాడి జరిగిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ముజఫరాబాద్ లో ఉగ్రస్థావరంపై దాడులతో పాటు మురిడ్కేలో కూడా దాడి తరువాత దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇటు బహవాల్పూర్ లో కూడా ఉగ్రస్థావరంపై దాడి జరిగిన తరువాత దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 9 చోట్ల అటాక్ చేసింది భారత సైన్యం. సో అటాక్ తర్వాత సిచ్యువేషన్ చూడొచ్చు. అర్ధరాత్రి ఈ అటాక్స్ జరిగాయి. సరిగ్గా 1:28 అటాక్ జరిగింది. 1:51 ఆర్మీ నుండి ఒక అఫీషియల్ ట్వీట్ కూడా వచ్చింది. సో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అంటూ. దీని తరువాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు మళ్లీ పాల్పడింది. సో LOC వెంబడ ఇష్టం వచ్చినట్టు కాల్పులకు తెగబడింది. అందులో 3 భారత పౌరులు మరణించినట్టుగా తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. వాళ్ళని వెంటనే హాస్పిటల్ కి కూడా తరలించారు. సో పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. భారత్ చెక్ పోస్టులు లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతోంది. పాకిస్తాన్ ఏ రకంగా కూడా భారత్ కు సరితూగదు. ఈ విషయం పాకిస్తాన్ కి తెలుసు. అయినా కూడా పాకిస్తాన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. మరి ఏ దేశాలు కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ కు సపోర్ట్ చేసే అవకాశమే లేదు. మరి నెక్స్ట్ పాకిస్తాన్ ఏం చేయబోతోంది అన్నది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏం చేసినా మనం సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాన్ని మనం పదే నిరూపిస్తూ వచ్చాం. అండ్ ఇప్పుడు కూడా పాకిస్తాన్ చేసే పనులకు మనం సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇవాళ సివిలియన్స్ కోసం మాక్ డ్రిల్ నిర్వహించడానికి సిద్ధపడింది కేంద్రం. సో ప్రతి ఒక్కరు కూడా చాలా సిన్సియర్ గా మాక్ డ్రిల్స్ లో పాల్గొనాలని కోరుకుంటున్నారు. సో డెఫినెట్ గా ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు, లేకపోతే ఇలాంటి వార్ వచ్చే సందర్భం ఉన్నప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనతో పాటు మన పక్క వాళ్ళని, మన కుటుంబ సభ్యుల్ని మనం ఎలా రక్షించవచ్చో తెలుసుకునేందుకు మాత్రం డ్రిల్స్ లో మీరు పాల్గొనాల్సి ఉంటుంది. సిన్సియర్ గా, అది కూడా ఏదో అటెండ్ అయ్యామా అన్నది కాదు. ఏం జరుగుతోంది, ఏం చెయ్యాలి అన్నది మనం డీటెయిల్ గా తెలుసుకోవాలి. మనం పాకిస్తాన్ కి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం. యూరి ప్రతీకారం 10 రోజుల తరువాత జరిగింది. పుల్వామా ప్రతీకారం 12 రోజుల తరువాత జరిగింది. పహల్గాం ప్రతీకారం 15 రోజుల తరువాత జరిగింది. ప్రతీకార చర్య ఉంటుంది అని పాకిస్తాన్ కి తెలుసు. అందుకనే పాకిస్తాన్ అలర్ట్ గానే ఉంటూ వచ్చింది. కానీ మనం ఎలా అటాక్ చేస్తామో కనీసం ఊహకు కూడా అందలేదు పాకిస్తాన్ కి. అందుకనే ఇన్ని శిబిరాల్ని, ఇన్ని స్థావరాల్ని, ఇన్ని ఉగ్రవాద స్థావరాల్ని మనం టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడ్డాం. మొత్తం 9 చోట్ల అటాక్ జరిగింది. అండ్ భారత భూభాగంలోనే ఉండి మనం ఈ అటాక్ చేసామంటే మన శక్తి సామర్థ్యం ఏ రేంజ్ లో ఉందో మనకు అర్థమవుతోంది.